నమస్తే సార్. నమస్తే అండి. సో, ఇప్పుడు వెరికోస్ వెయిన్స్ హెరిడిటీ అంటే పేరెంట్స్‌లో ఉంటే పిల్లలకొచ్చే ఛాన్స్ ఉందా? ఇది కొంచెం వరకు వంశం పారంపర్యంగా వచ్చే అవకాశాలుంటాయి. హుహు. తాతలకు, ముత్తాతలకు ఉంటే గనక మనకు గూడా వచ్చే అవకాశాలుంటాయి. అండ్ హైట్ గూడా. ఒకవేళ 6 ఫీట్ హైట్ పెరిగే కొద్ది కల్లా వారికోస్ వెయిన్స్ యొక్కలాగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. ఎందుకంటే హైట్ పెరిగే కొద్ది కల్లా కాళ్ళలో ఉన్న రక్తం అనేది గుండెకి చేరాలంటే దూరం బోవాలి. సో, అట్లా దూరం పోయేదానికి గూడా రక్తనాళాలు సాగుతూ ఉంటాయి గాబట్టి ఒక్కోసారి వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలుంటాయి. అందుకే పొట్టిగుండే వాళ్ళకి వారికోస్ వెయిన్స్ రావు. ఓకే. తక్కువొస్తుంటాయి. ఓకే. హైట్ హ్మ్. ఉన్న వాళ్ళకి వారికోసిటీస్ ఎక్కువ. సో, ముందుగా ఇవన్నీ ఉన్నాయనుకోండి. సో, పేరెంట్స్‌లో ఉంది, లేకపోతే హైట్ ఉన్నాము, నిల్చొని వర్క్ చేస్తున్నాము. అన్నీ ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందుగానే దీన్ని అవాయిడ్ చేయొచ్చు? సో, మనమేందంటే మనం చేసే వర్క్ ఏందనేది తెలుసు. ఇప్పుడు హ్మ్. నేను సపోజ్ బార్బర్‌కి చాలా మందికి నేను చేశాను సర్జరీ. హ్మ్. చాలా తక్కువ కాస్ట్‌లో కూడా చేశాను. ఎందుకంటే వాళ్ళు పూర్ అని చెప్పేసి హ్మ్. వాళ్ళు ఒక క్యాంప్ లాగా పెట్టి బార్బర్స్‌కి మాత్రమే క్యాంప్ లాగా పెట్టి చేశాను. హ్మ్. చేసిన తర్వాత వాళ్ళు రిపీటెడ్‌గా అలాగే ఉండడం వల్ల 5 ఏళ్లకు, 10 ఏళ్ల తర్వాత నా దగ్గరికి మళ్ళీ రిపీటెడ్‌గా ఓ 2, 3 కేసెస్ వచ్చినాయి. వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాను. జాబ్ మార్చుకోండి, చేంజ్ చేసుకోండి. మీకు కుదరదు. ఇన్నిన్ని గంటలు నిల్చుంటే కష్టమవుతుంది అని. సో, వాళ్ళ జాబ్ వదలలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళకి లేకపోతే ముందే ఈ పని చేసుకోవాలి అన్న ఐడియా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నేనిచ్చే సలహా ఏంది అంటే స్టాకింగ్స్. హుహు. సో, దీనిలో క్లాస్ 2 వీనస్ స్టాకింగ్స్ అని దొరుకుతుంటాయి. క్లాస్ 2. హ్మ్. ఆ స్టాకింగ్స్ ఏసుకోవడం వల్ల అంటే అవి మోకాళ్ళ నుంచి మన మోకాళ్ళ పై వరకు వస్తుంటాయి ఇంతవరకి. మీరు వర్క్ జేసే ఆ 10 గంటలు ఆ సాక్స్ ఏసుకోవాలి. ఓకే. సో, ఆ సాక్స్ ఏం చేస్తాయంటే కంప్రెషన్ ఇస్తాయి. అంటే మనం నడిచినా, నడవకపోయినా రక్తం అనేది పంపిణీ చేసేటట్టుగా ఉంటుంది. ఆ ప్రెషర్‌తో రక్తం అనేది పైకెళ్తుంది. అంటే ఎవరైనా వాడొచ్చా ఈ జాబ్‌లో ఉన్నవాళ్ళు? ఎవ్వరైనా వాడొచ్చు. ఓకే. ఈవెన్ డాక్టర్స్ కూడా ఈ మధ్యన వారికోస్ వెయిన్స్ వస్తున్నాయి. ఎక్కువసేపు నిల్చోవడము, సర్జరీ చేయడం వల్ల కూడా మేము కూడా ఏసుకోవడం స్టార్ట్ చేశాం. బట్ 100% వర్క్ చేసేవాళ్ళు మినిమమ్ ఒక 10 అవర్స్ సాక్స్ ఏసుకుంటే మాత్రం వారికోస్ వెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువుంటాయి. అంటే ఇదేదో డిసీజ్‌ని కంప్లీట్‌గా క్యూర్ చేయట్లేదు. ప్రివెన్షన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు రేపు సర్జరీ చేయాల్సిన ఉన్న వాళ్ళనుకోండి, ఒకవేళ సాక్స్ ఏసుకోవడం వల్ల 3 ఇయర్స్ వరకి పోస్ట్‌పోన్ చేయొచ్చు. అట్లా ఒక ఓకే. రకంగా డిసీజ్‌ని పోస్ట్‌పోన్ చేయొచ్చన్నట్టు. అంతేగాని ఇదేం క్యూరబుల్ కాదు.